వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం అప్పుడప్పుడు మత సామరస్యం అనే పదాన్ని వింటాము. మత సామరస్యం అంటే మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ఇతర మతాలను కూడా ఎప్పుడైతే మనం గౌరవిస్తామో దాన్నే మత సామరస్యం అంటాము. ఎందుకంటే మన మతమే గొప్పది, ఎదుటివారి మతం గొప్పది కాదు, తక్కువ అనే ఆలోచన లేకుండా ఉండటమే మత సామరస్యం. ఎక్కడో రష్యాలో ఒక ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించిన అన్నా లెజ్నోవా మరి తను ఉన్నత చదువులు చదువుకొని ఒక మోడల్గాను, సినీ నటుగాను మరి ఆమె జీవితాన్ని ప్రారంభించారు. తెలుగులో తీన్మార్ అనే సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో నటించింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం అది ప్రేమగా మారి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు జన్మించారు. అందులో ఒక బాబు అయిన మార్క్ శంకర్ ఏప్రిల్ 8వ తారీఖున మరి సింగపూర్లో సమ్మర్ క్లాసులు జరుగుతున్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. దగ్గర దగ్గర 22 మంది విద్యార్థులు అందులో ఉన్నారు. వెంటనే ఆ స్కూల్ యాజమాన్యం, టీచర్స్ మరియు మన భారతదేశం నుంచి ఉద్యోగరీత్యా వెళ్ళిన ఒక 4 యువకులు వీరంతా సమయస్ఫూర్తితో స్పందించి మరి ఆ మంటల నుంచి పిల్లల్ని రక్షించారు. అయితే దురదృష్టవశాత్తు ఒక ఆస్ట్రేలియన్ 10 సంవత్సరాల బాలిక మరణించింది. ఈ ఘటనలో 21 మంది ఇంజ్యూర్ అయ్యారు. అందులో మార్క్ శంకర్ మన పవన్ కళ్యాణ్ గారి బాబు ఉన్నాడు. ఆ రోజు విషయం తెలిసినప్పటికి కూడా మరి రాజకీయ కార్యకలాపాలు ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళలేకపోయారు. ఆ పనులు ముగించుకొని తరువాత రోజు సింగపూర్ వెళ్ళి మరి అక్కడి నుంచి ఇండియాకి వచ్చి హైదరాబాద్లో వాళ్ళ బాబుని హాస్పిటల్లో జాయిన్ చేయించారు. పొగ వల్ల ఊపిరితిత్తుల్లోకి కొంత ఇబ్బంది జరిగిందని, ఓన్లీ కాళ్ళు చేతులు మాత్రమే కొంచెం కాలినాయని డాక్టర్లు ప్రాణానికి ఎలాంటి మరి అపాయం లేదని చెప్పారు. వెంటనే మరి పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజ్నోవా తన సనాతన క్రిస్టియానిటీయే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని చేసుకున్నాక సనాతన హిందూ ధర్మాన్ని కూడా ఆమె ఫాలో అవుతున్నారు. దీనికి ఉదాహరణే ఇటీవల జరిగిన మహాకుంభమేళాకు సైతం పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొని వచ్చారు. మరి ఎప్పుడైతే తమ బాబుకి మరి ప్రమాదం జరిగిందో హుటాహుటిన సోమవారం రోజు మరి తిరుమల కాలినడకన వెళ్ళి తలనీలాలు సమర్పించుకొని మరి సుప్రభాత సేవలో పాల్గొని మరి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నుంచి మరి ఆమె గుడి చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు, పురోహితులు మరి స్వాగతం పలికి పూజా కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాలతో ఆమెను మరి సత్కరించారు. తర్వాత వెంగమాంబ నిత్యాన్నదాన ప్రసాదానికి వెళ్ళి మార్క్ శంకర్ పేరు మీద 17 లక్షలు అన్నదానానికి మరి విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత స్వయంగా అన్నా లెజ్నోవా గారు అన్న ప్రసాదాన్ని స్వీకరించి తోటి భక్తులకు కూడా ఆమె వడ్డించటం విశేషం. ఇదే కదా మత సామరస్యం అంటే. మరి ఈ మత సామరస్యాన్ని కొంతమంది అయినా గ్రహించి ఎదుటివారి మతాలని మరి గౌరవించి మత ఘర్షణ లేకుండా మరి కొట్లాటలు, చంపుకోటాలు లేకుండా ఒక మతానికి ఇంకొక మతం వారు గౌరవాన్ని ఇచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇంకా నేను ఏదన్నా చెప్పాలనుకున్న విషయం ఏదన్నా మిస్ అయితే కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా తెలపండి. మరి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతాయి. మరి మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ ఇలాగనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం.